అప్పుడు దేశం అడుగుతుండేది, పవర్ఫుల్ వ్యక్తుల మీద ఈడీ, సిబిఐ లాంటి ఏజెన్సీలు ఎందుకు యాక్షన్ తీసుకోవని ఈ ప్రశ్న అడుగుతుండేది. ఈ రోజు పవర్ఫుల్ అవినీతి పరులు అడుగుతున్నారు, ఈ ఏజెన్సీలు మా మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నాయి? ఈ మార్పు 10 ఏళ్లలో వచ్చింది. విషయం అదే, లక్ష్యం సరైనదైతే పని సరైనదవుతుంది. కరప్షన్ మీద చర్యలు, ఇది నా కమిట్మెంట్. మిత్రులారా, మన దేశంలో అవినీతి ఇందుకే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయ సర్వీస్ సెంటర్లుగా మారడానికి బదులు పవర్ సెంటర్లుగా మారాయి. ప్రతి పనికి దేశ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మేము ప్రభుత్వ కార్యాలయాలను అధికారానికి బదులు సేవల కేంద్రాలుగా మార్చాం. ప్రభుత్వ సేవలు వీలైనంత దోషరహితంగా చేసి బిల్స్ నుంచి ట్యాక్స్ కట్టడం వరకు ఎన్నో సేవల్ని ఆన్లైన్ చేసేందుకు మేము కృషి చేశాం. ఈనాడు ప్రభుత్వ సేవలు దాదాపు చాలా వరకు జమ్ పోర్టల్ ద్వారా అవుతున్నాయి. ఈనాడు ప్రభుత్వ టెండర్లు ఆన్లైన్ అవుతున్నాయి. మీరు గుర్తు చేసుకోండి, 2G లాంటి మామూలు సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో ఎంత పెద్ద అవినీతి జరిగింది. ఒకవేళ ఆ సమయంలో గనక 5G వచ్చి ఉంటే ఇక వాళ్ళేం చేసేవారో మనం ఊహించలేం. మిత్రులారా, ఇంతకు ముందు కాలంలో అవినీతి పరులు ఎంతో తెలివితేటలు ప్రదర్శించేవారు. మా ప్రభుత్వం అలాంటి అవినీతి పరులకి బుద్ధి, టెక్నాలజీతో చెప్తుంది. ఈనాడు అవినీతి పరులను పట్టుకోవడం చాలా సులువైంది. ఈనాడు మనీ ట్రైల్ ని దాచడం, క్యాష్ ని దాచడం కూడా రెండు ఇంకా కష్టమైపోతుంది. అందుకే ఒకసారి ప్రభుత్వ అధికారుల ఇళ్లలో, కార్యాలయాల్లో గోడల నుంచి నోట్ల కట్టలు దొరుకుతాయి. కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఇళ్ల నుంచి ఎన్నో నోట్ల కట్టలు బయటపడ్డం చూసి ఒక్కోసారి టీఎంసీ మంత్రి ఇంటి నుంచి నోట్ల కుప్పలు దొరుకుతుంది. అందుకే అన్ని వైపులా భయాందోళనలు కనిపిస్తున్నాయి, వణికిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? విషయం అదే, లక్ష్యం సరైనదైతే పని సరైనదవుతుంది.